ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని భక్తి యోగము అనే అధ్యాయములో 5వ శ్లోకము 6వ శ్లోకము గురించి వివరించి తెలుసుకుందాం ఈరోజు. క్లేశోధికతరస్తేష మవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్విరవాప్యతే. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ. ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియము. 6వ శ్లోకము: ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగం వనర్చి నన్ను ఉపాసించుచున్నారు. కర్మయోగంలో ఎవరైతే సర్వకర్మలు నాకు సమర్పిస్తున్నారో వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగం వనర్చి నన్ను ఉపాసించుచున్నారు అని ఈ శ్లోకంలో వివరంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం.